పేపర్ వాడికి మాట్లాడితే వాడికి నచ్చింది వేసి మిగతా దాచేస్తున్నాడు. ఇది డైరెక్ట్గా మనమే రీచ్ అవుతున్నాం, ఇంకెవరికి సంబంధం లే. ఇది సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్సే 2014లో ఆయన ప్రధానమంత్రిత్వానికి వేదిక అయింది. అంటే రీచ్, పబ్లిక్ తో నేరుగా రీచ్ అయ్యే ఏకైక నాయకుడు అయ్యాడు. ఇది అద్వానికి చేతకాలం 2009 నుంచి కూడా. 14లో అందుకే నరేంద్ర మోడీని ముందు పెట్టారు. అతను చేసే యాక్టివిటీస్ గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం అనేటటువంటి చేసుకొచ్చాడు. అప్పుడు సక్సెస్ అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా అదే కొనసాగింది. ఇవన్నీ ఏంటి, మనం జర్నలిజం ఫీల్డ్ లో ఉంటూ నేను 2011లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. 2014 నాటికి చాలా రీచ్ ఉంది, చూసుకున్నాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ వాటి ద్వారానే ట్రావెల్ అయ్యాడు. యూత్ చేంజ్ అయింది. ఇప్పుడు నా తరం అయిపోయింది, ఇప్పుడు నా బిడ్డల తరం వచ్చింది. వీళ్ళకి ఈ రాజకీయమో, ఈ కుటుంబ సంబంధాలో, ఈ వ్యవహారమో ఏం సంబంధం లే. ఒకటి మేకప్, డ్యాన్సు, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్. వీళ్ళ రీల్స్ చూస్తే వీళ్ళకి ఫేస్బుక్, ట్విట్టర్లు కాదు. ఈ బ్యాచ్ ఇన్స్టా బ్యాచ్. ఇన్స్టాలో వీళ్ళు డ్యాన్స్ వేస్తారు, కాసేపు ఇంత నడుస్తుంది. వీళ్ళు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎంపిక చేసింది వాళ్ళని. మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది మీరు కేసులు పెట్టారన్న వాళ్ళు ఎవరు రెగ్యులర్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కాదు.